హాయ్ అండి. ఇది చూస్తున్నారు కదా, కంజీర్ వ్యాలీ నేషనల్ పార్క్ అండి. ఇది జగదల్పూర్లో దగ్గరలో ఉంది. ఈ టూర్స్ సీజన్ కదండి, కంపల్సరీ ఈ సీజన్ అయితే కరెక్ట్ అండి. ఇది డిసెంబర్ జనవరి అన్నది చాలా కరెక్ట్ రైట్ టైం అండి. చాలామంది బిఫోర్గా వెళ్తుంటారు, తర్వాత ఆఫ్టర్ వెళ్తారు, కానీ ఈ నెలలో వెళ్ళడం అనేది చాలా పర్ఫెక్ట్ టైమింగ్స్ అండి. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు వెహికల్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఏదైనా ఓన్ వెహికల్స్ వచ్చినా అది బయట అక్కడ ఆఫ్ చేస్తారు. ఇది ఇంచుమించు 15-18 కిలోమీటర్లు జర్నీ అండి. కంప్లీట్గా ఆ చెట్లు అంటే ఎర్రచందనం చెట్లు ఫారెస్ట్ ఉంటుంది కదండి, పుష్ప 2 సినిమాలో ఆ టైపు ఏరియా అండి. అంతా చుట్టూ టేకు చెట్లేనండి, ఇవన్నీ శాండ్ అండి, రెడ్ శాండ్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. చాలా ఫాస్ట్గా వెళ్తారు, ఎందుకంటే డిస్టెన్స్ కదండి, దానివల్ల వాళ్ళు వెహికల్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటే అదొక సినిమాటిక్గా అనిపిస్తుంది. ఆ జర్నీ అంతా ఓపెన్ టాప్ జీప్లోని ఓన్లీ 6 మెంబర్స్నే తీసుకెళ్తారండి. 6 మెంబర్స్కే అవైలబుల్, ఎంతమంది వచ్చినా సరే ఒక జీప్కి 6 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఆ జర్నీ, ఆ టైమింగ్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు మధ్యలో వాయిస్ అయితే ఇవ్వలేను, కంటిన్యూగాను సందర్భాన్ని బట్టి వాయిస్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఆ జర్నీ అయితే చాలా థ్రిల్ అనిపించిందండి. ఎందుకంటే ఎక్కువ టైము అంతా ఒకే లైన్, ఇంకా ఫారెస్ట్లో వెళ్తుంటాం, ఏమైనా జంతువులు ఉంటాయి ఏమంటే అనిపిస్తే ఆ స్పాట్కి అయితే వచ్చామండి. ఇది ఒక కేవ్స్ అండి, వీడియో తీస్తున్నాను. ఎక్సలెంట్ అండి. మీరు ఆ కేవ్స్ కోసం ఎంత చెప్పినా తక్కువ. వీడియోలో చూపించింది ఒక 10% చూపించగలుగుతాం, ఉన్న 90% మనం అక్కడికి వెళ్ళి అది చూసి ఆస్వాదించడం. చూసారు కదా బయట ఆయన, అతను వచ్చేస్తున్న అతను, కిందకి దిగలేను నేను, ఇరుకు నీ కష్టం, ఒక బయటకు రాలేను భయపడాను. అందరూ మీరు రిక్వెస్ట్ చేసిన బయటకు వచ్చి జస్ట్ అదే ప్లేస్లో అది చూసారు కదా, చిన్నది అదే సందులాగా ఉంది, చూసారండి. ఈ మెట్ల నుంచి కిందకు వస్తే ఇక్కడ చూడండి, ప్లేస్ ఏంటంటే ఇంకా మరి అది దిగేటప్పుడు ఇంకా అక్కడ వేరే లేదండి, చాలా డబ్బులు గొయ్యి అనమాట, అంతే. గోతులు అక్కడ సెట్ చేశారు, రౌండ్ నిచ్చెన ఉంటుంది చూసారా, గ్రిల్స్తో చేస్తారు. కొన్ని అపార్ట్మెంట్ ప్లేస్ చాలా తక్కువ ప్లేస్లో కొద్ది మెట్ల మీద పెట్టాలి, అది మరీ టూ మచ్ దగ్గరగా తిప్పి చేసింది. అది దిగేటప్పుడు కూడా అడుగు కూడా పూర్తిగా పడేది కాదు. అంత ఇరుకులో నుంచి లోపలికి దిగితే లోపల ఉంటుంది. వస్తున్నాను. మరి ఎంత ప్లేస్ అంటే అక్కడ చూసారా, స్టెప్స్ కట్టగలిగారు. వాళ్ళు నడిచేయడానికి ఒక ర్యాంప్ లాగా వేశారు లోపల. వెళ్తుంటే ఎంత ప్లేస్ ఏంటి, ఎక్కడ ఉంది చూడండి, మీద విశాలంగా ఉంది ప్లేస్. అసలు టూ మచ్ అక్కడ లైటింగ్ అనేది ఉండదండి. మనం కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అదే పరిస్థితి అక్కడ. కానీ వాళ్ళు టార్చ్ లైట్తో వస్తారు, గైడ్స్ ఉంటారు, మాకు అక్కడే ప్యాకేజ్ జీప్లో వచ్చేటప్పుడే ప్యాకేజ్ ఉంటుంది. ఆ గైడ్ కూడా వస్తారు, ఇద్దరు టార్చ్ లైట్ తెలుగులో చెప్పాలి. అయితే అవి ఎందుకంటే చెప్పాను కదండి, అవి మనం ఎంత షూట్ చేసినా మనం లైటింగ్ పెట్టే దగ్గర కనిపిస్తుంది, కానీ మనం కళ్ళతో చూసే అంత ఇదైతే ఉండదు. మనకి 90% మనం చూసి అనుభూతి పొందడం. నాకైతే చాలా థ్రిల్ అనిపించింది. దగ్గర ఒక ఫ్రెండ్స్ కలిసి చక్కగా అందరూ ఒకరికి మంచి అండర్స్టాండింగ్తో, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా మంచి ప్లానింగ్తో వెళ్ళి వచ్చామండి. ఈ కేవ్స్ చెప్పాను కదండి, వెళ్తున్నాం ఇంకా అలా చూడండి. మనం వెళ్ళేటప్పుడు లోపల దూరేటప్పుడు చూడండి, ఎలాంటి ప్లేసులు ఉన్నాయి. చాలా మొత్తం రాయి, అంత మట్టి అది కలిసి రాయిలాగా ఉంటుంది. ఇంకా లోపలికుందా వెళ్తూనే చీకట్లో కిలోమీటర్స్ లెక్క లోపల ఒక కిలోమీటర్ లోపలికి తిరిగి ఉంటామేమో అనిపించిందండి. మళ్ళీ అంత లోపలికి వెళ్ళిపోతున్నాం. ప్రతి చోట శివలింగాలు ఉంటున్నాయండి. అంటే నాకు ఒకటి అనిపించిందండి నాకు,
ఏంటంటే ఇంకా ఇలాంటివి మనకంటే టూరిస్ట్ ప్లేస్లు కాబట్టి మనకు తెలుసు కానీ మన కుంభమేళాకి వస్తారు చూడండి అఘోరాలు అంటారు ఎక్కడున్నారో తెలియదు ఇంత జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారు మరి మిగతా టైంలో అంతా ఎక్కడ ఉంటారండి అంటే వాళ్ళు కంపల్సరీ గుహల్లోనే ఉంటారండి. ఎక్కడొక్కడ ఎవరికి తెలియని టూరిస్ట్ ప్లేస్ కానీ మనకి తెలుసు వీటిలో ఉండరు. అలాంటి ప్లేస్ లోపలికి వెళ్ళిపోతే వాళ్ళ సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం అది అర్థమైంది ఆయనకి, బాగా అర్థం కాలేదు. లోపల చక్కగా వాళ్ళు లేకుండా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా ఉంటారని అయితే నాకు ఇవి చూస్తే నాకు అనిపించింది. అలాంటిది ఇంకో కేవ్స్ అది బయట కొండలా ఉంటుంది, ఆ లోపల ఇంటి కేవ్స్ ఉంటాయి. అలా లోపల మనిషి దూరలేనంత నుంచి ఆక్సిజన్ కూడా అందదండి. అది ఆ కేవ్స్ అయితే ఇంకా అదైతే షూట్ చేయడానికి ఇంపాసిబుల్, చేయలేకపోయాను నేను. ఇదంటే కొద్దిగా అవకాశం ఉంది, లోపల కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉంది, కొద్దిగా లోపల తయారు అంత అంత ఇది అనిపించింది. సరదా కదా, షూట్ చేయకపోతే ఉండలేము. మీకు అది ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ చేయండి. కింజరపు వెళ్ళి నేషనల్ పార్క్ ఉంటుందండి. ఎవరైనా డ్రైవర్ చెప్పి నాకు ఎక్స్పెక్ట్ చేశాను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. నడుస్తున్నాం ఫాస్ట్గా. అవునా, నేను చూడలేదు. నడుస్తుంటే ఇంకా ఉంటుంది, అక్కడికి ఇంకా ఉంటుంది. ఇంకా వెళ్ళే కొద్ది దానికి హంతులు ఎందుకు లోపల అందరూ గ్రూప్ ఫోటో 12 ఓపెన్గా గ్రూప్ ఫొటోస్ తీసుకుని చాలా హై ఒక డిజైన్స్ లాగా రాయిలు కూడా అంతా చూసారు కదా ఈ వీడియో. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎంత బయటకు వెళ్తామో, ఏ రకంగా బయటకు వస్తాం ఒకసారి చూడండి, అప్డేట్ చేయండి, చాలు తెలిసిపోతుంది మీకు అసలు. వాతావరణం లాగా ఎక్కడ డౌన్ ఉందా? సార్ లైక్ కొట్టి ఎక్కడ దిగి ఎక్కడ చెరువు తేలుతాడు. ఓకే ఓకే. అక్కడక్కడ శివుడి తాలూకా ఫోటోలు ఆనవాళ్ళవి ఉన్నాయండి చూస్తున్నప్పుడు. అంత దూరం నడిచొచ్చా? ఇంకా చూడండి ఆ కిందని వాళ్ళు ఇంకా వాళ్ళు చాలా ముందుగా నడుస్తున్నారు. నేను వీడియో తీస్తూ వెనక్కి వస్తున్నాను. ఏంటో అద్భుతం. ఇంకా ఇవి చెప్పి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి కూడా సరిపోవండి. అది కళ్ళతో చూస్తే అందులో కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఆ టైంకి రెయిన్ సీజన్ అంటే చిత్రఘాట్ వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తాడు. వాటర్ ఫ్లో ఉండాలంటే కొద్దిగా బిఫోర్గా నవంబర్ అక్టోబర్ టైంలో వెళ్తే అక్కడ వాటర్ ఫ్లోడింగ్ ఎక్కువ ఉంటుంది, వర్షాలు పడతాయి కదా. అందుకని వాళ్ళందరూ ఆ టైంలో వెళ్ళారు. వెళ్తూ ఈ పార్క్ వచ్చేటప్పటికి ఏంటంటే అంత ఫారెస్ట్ కదండి, వర్షం ఇది పడుతుంది, అంత మట్టి రోడ్ అనమాట, ఎక్కువ బురదగా ఉండి వెహికల్స్ రన్ అవ్వు. అందుకని ఆ టైంలో అవి క్లోజ్ చేస్తారు అనమాట. అంటే అది చూస్తే బాగుంటుంది. అది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది మిస్ అవుతుంది. మేము వచ్చేటప్పటికి ఎలా అయ్యిందంటే డ్రై అయింది, అక్కడ వాటర్ ఫ్లో కొద్ది తగ్గినా సరే ఎంజాయ్ చేయడానికి అయితే ఇబ్బంది లేదు, చూడడానికి కన్నులు విందుగా అనిపించింది. ప్లస్ అక్కడ బోట్స్ ఎక్కారు ఉంటుంది. వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిందో అక్కడ మనకి చిత్రఘాట్లో బోట్స్ ఎక్కర్ అవుట్ ఉంటుంది, అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అది షూట్ చేశాను కానీ అది ఆల్రెడీ పెట్టాను, వీడియో పెట్టాను, చూడండి సార్. ఇంకా వెళ్తున్నాం, ఇంకా ఫాస్ట్ మధ్యలో నేను ఐడియల్ చేస్తూ పాజ్ చేస్తూ తీసింది. ఇవైతే అంతవరకు తయారు చేశారు కానీ అసలు ఆ ఇరుకులో నుంచి మెటీరియల్ లోపలికి ఎలా తీసుకొచ్చారు, లోపల అంతగా ఎలా తయారు చేశారు అనేది అక్కడక్కడ మనం అంటే వెళ్ళడానికి ఆశ్చర్యం. ప్రతి అడుగు కూడా ఆశ్చర్యం, థ్రిల్ ప్రతి ఒక్కరు కూడా. ఇంకా అక్కడ నుంచి ఒక దగ్గర అయితే ల్యాడర్ చేపిస్తారు. పైకి ఒక ల్యాడర్ ఉందండి, చాలా పెద్ద ల్యాడర్, మనకి బుర్రా కేవ్స్లో ఉంటుంది. అక్కడ మీదకి ఎక్కేసి ఉండాలి. ఇంకా అలాంటి దానికన్నా చాలా పెద్ద ల్యాడరు. అక్కడ నుంచి ఇంకా వేరే ఏమి ఉన్నాయంటండి కేవ్స్. అది ఇంకా అట్లా ఏంటంటే ఇంకా అది లోపల నుంచి ఉంది కానీ వెళ్ళడానికి ఇంకా
అది ఇంకా టెస్ట్ చేస్తున్నారంట. అది వెళ్ళొచ్చా, వాళ్ళు చూడడానికి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏంటి సేఫ్టీ అని అయిన తర్వాత ఒకళ్ళు ఎప్పుడన్నా వాటికి పర్మిషన్ ఇస్తారేమో. ప్రజెంట్ అది చూస్తున్నారు అక్కడ, అటు కూడా వే ఉందని. అంత లోపలికి వెళ్తే ఇంకా అక్కడ లైటింగ్ ఎక్కడ ఉంటుందండి, పూర్తి చీకటి. ఆ టార్చ్ లైట్ వల్ల ఆ ఒక్క 2 లైట్లకి చూడండి ఎంత లైటింగ్ కనిపిస్తుంది. చెప్పాను కదండి ల్యాడర్ అని, అదే చూడండి ఎంత హైట్ ఉందో. ఆ పైనుంచి కూడా చాలా లోపలికి ఉందంట అది. అది మరి ఇంకా చాలా ఎక్కువ ప్లేస్, ఇంకా అటు దిగి ఇంకా లోపలికి. కాకపోతే అది ఇంకా అది ఫ్యూచర్లో అది కొద్దిగా టెస్ట్ చేసి పర్వాలేదు కొంతమంది మీదకి ఎక్కి చూడగలరండి. మీద ఒక్కొక్కసారి చూస్తాం కదండి, ఏదైనా సీలింగ్ చేస్తారు డిజైనింగ్, పెద్ద పెద్ద తాజ్మహల్ ఈ లైట్లు అలాగా ఒక్కొక్క దగ్గర డిజైన్ ఏదో తయారు చేసినట్టు ఉంటుంది, చాలా ముచ్చటగా. మీకు అనిపిస్తుందా ఏంటి అదంతా కేవ్స్లోనే ఉన్నారా మీరు, కేవ్స్లోనే నడుస్తున్నారా, మీకు గాలి ఎలా కాడుతుందని మీకు డౌట్ కూడా రావచ్చు. అయితే అక్కడ అంత ఆక్సిజన్ ప్రాబ్లం లేదు కానివ్వండి, మరి ఏంటో తెలియదు మరి గాలి అంటే మరి ఎక్కడి నుంచి మరి అది. అయితే వర్షాకాలంలో వెళ్తే అలో చేయరండి, ఎందుకంటే ఇది అంతా వాటర్ అయిపోతుంది బాగా. అంటే కేవ్స్లోకి ఎంత కాదనుకున్నా వాటర్ వచ్చేస్తుంది, అదంతా నిండిపోతాయి ఏంటంటే వాటర్. బయటికి వెళ్ళడానికి టైం సరిపోక స్లోగా వాటర్ వెళ్ళడం వల్ల చాలా వాటర్ ఉండిపోతుంటుంది. అందుకని ఇంకా పర్మిషన్ నాకు పైన చూడండి, దాని అతను లైన్ అని సింహం తలక ఆకారంలో తయారైంది విగ్రహం. ఎల్లో షర్ట్ వేసుకున్న ఫ్రెండే పాప ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ తిరుగుతుంటాడు, చెప్తుంటాడు మీరు రెండు ఎంజాయ్ చేద్దరండి, మేమేం పెద్దగా ఈసారి కుదిరింది. వాటితో వెళ్ళడం వల్ల నా దగ్గర ఒక రకంగా చెప్పాలంటే వాడు భగవంతుని వల్లే ఇలాంటి అద్భుతమైన ప్లేస్లు చూడగలిగాను అన్నారు అని నాకు ఆనందం అయితే కలిగింది. ఇంకా వెళ్తున్నాం, ఇంకా వాళ్ళకి తిరిగి ఇంకా వెళ్ళడంతోనే నాకు వీడియో తిరిగి రిటర్న్ వీడియో అయితే నేను ఇంకా తీయలేదు, అక్కడ బయటకు వచ్చాక మళ్ళీ తీసాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వెళ్ళాలి నాకు అయితే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళు దిగేటప్పుడు కొద్దిగా చిన్న ఇబ్బంది, కానీ దిగిపోయిన తర్వాత మిగతాదంతా లోపల బాగుంటుంది. అది ఒక్క ప్లేస్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా దిగితే పిల్లలతో సహా చక్కగా చూడవచ్చు. ఇలాంటి అద్భుతాలు ఫ్యూచర్లో కొంత వయసు అయ్యాక మనం ఎలాగా చూడలేము. ఒక 60 years వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి హెల్త్ ఇష్యూస్ కొద్దిగా ఎర్లీగా వచ్చేసాయి అనుకోండి, క్లోజ్ ఇలాంటి అద్భుతాలు మనం చూడలేము. ఒక 55 ఏదైనా 60 లోపే ఇలాంటివన్నీ మీరు తిరగాలనుకుంటున్నాను. అడ్వెంచర్స్ ప్లేసులు మటుకు మీరు తిరిగేయండి, మీకు అది చాలా తృప్తినిస్తాయి. ఎప్పుడైనా సరే రిమైండింగ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్, అయితే బయటకు వస్తున్నాము ఎప్పుడు ఫ్రెండ్ మరి నాయుడు వాళ్ళు వచ్చాం, ఆరెంజ్ డ్రెస్ అప్పుడు నేను మళ్ళీ సేమ్ స్టెప్స్ తిరిగాం కదా, కాలు ఎక్కుతుంటే స్టెప్స్ దగ్గరగా నాకు అందులో మొబైల్ ఒకటి పట్టుకున్నట్టు ఇంకా కష్టం. ఇక్కడ మొబైల్ జారిపోతే మళ్ళీ తీయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే ఆ కింద సందులో నుంచి మళ్ళీ గ్యాప్లు ఉన్నాయి, అవి పడిపోతే ఇంకా వెళ్ళడానికి అక్కడ వెళ్ళడానికి కూడా అవ్వదు, తీయడానికి కష్టం. ఓకే, నేను బయటకు వస్తున్నాను, టైం తీసుకున్నాను. కొద్దిగా బయటకి వచ్చేటప్పుడు కొద్దిగా వెళ్తారు ఏంటంటే అయిపోయింది, సరేలే ఇంకా మేము ఇలాంటి ఎవరు సాహసించారు. బయటికి వస్తుంటే ఫ్యామిలీ వెళ్తున్నారండి, అక్కడ ఒక లేడీ, మేము కొద్దిగా ఆశ్చర్యపోయాం, పర్లేదంటే
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదంటే చెప్తున్నాను కదండి, ఏదన్నా 50-60 ఇయర్స్ లోపు లేడీస్ ఇలాంటి ప్లేస్ చూసి తర్వాత చూడాలి, చూడాలి. మిగతావి ఏమన్నా దేవాలయాలు తిరగాలంటే ఎప్పుడైనా అంటే మేము వైఫ్ లేడీస్ అని కాకుండా వాళ్ళకి ఆ థ్రిల్ అనుభూతిని చూపించాలని ఇదొకటి ఉంటుంది కదండి. ఎవరికైనా వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళినా మనం పొందే అంత ఏం లేదు. బయట ఆ చిన్న ప్లేస్ ఎవరు ఐడెంటిఫై చేయలేదు. ఇది ఒక సినిమా పాప అందులో పడుతుంది ఒక క్యారెక్టర్ ఒక చూసారు కదా మనం ఇందాక లోపల తిరిగింది, చాలా తిరిగాము, చాలా అలాగా కానీ అదన్నీ తిరిగి ఇలాంటి ప్లేస్ లోపలికి వెళ్ళాక ఇంకా చాలా ఇన్కంజెస్టెడ్ గా ఉంది. ప్లస్ లోపల చూస్తే చాలా విశాలంగా ఉంది. ఎవరు ఊహించు దీని ఎంట్రన్స్ చూస్తే చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒక టూరిస్ట్ ఐడెంటిఫై చేసి క్రియేట్ చేశారు కాబట్టి. ఓకే సార్, మళ్ళీ రిటర్న్ అయిపోయింది. వచ్చేటప్పటికప్పుడు ఎవ్వరూ లేరు, మేమే ఫస్ట్ వెహికల్. చూడండి తర్వాత ఫుల్గా వచ్చారు, టూరిస్టులు వచ్చారు, ఫుల్గా వెహికల్స్.